హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే పల్లవిని పక్కకు లాగుతాడనమాట చరణ్. ఏంటండి ఇది మన ఇల్లు కాదు కదా, ఎందుకు అలా పక్కకు లాగినట్టు అని పల్లవి అడుగుతుంది. హలో, నేను నీతో రొమాన్స్ చేయడానికి ఏమీ పక్కకు లాగలేదు. నేను చూశాను, అక్షిత భువన ఇద్దరు నీ రికార్డ్ రాస్తున్నారు. వాళ్ళకి నీ రికార్డ్ రాయాల్సిన అవసరం ఏంటి? కొంపదీసి నువ్వేమైనా వాళ్ళని బెదిరించావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు చరణ్. అప్పుడు పల్లవి, నేనేమి వాళ్ళని బెదిరించలేదు, వాళ్ళు చేసిన పనికి వాళ్ళకి తగిన శాస్త్ర జరిగింది అనగానే వాళ్ళేం చేశారు అని చరణ్ అడుగుతాడు. అప్పుడు పల్లవి, వాళ్ళు నా రికార్డ్ని చింపేశారు, అందుకే వాళ్ళకి నేను పనిష్మెంట్ ఇచ్చాను అనగానే చింపేశారా అనగానే అవును చింపేశారు. కాలేజ్లో సీసీ కెమెరాస్ ఉంటాయని మర్చిపోయారు పాపం. అవి తీసి చూపిస్తాను అందరికీ, స్టూడెంట్స్ అందరికీ, లెక్చరర్ గారికి అందరికీ, అప్పుడు మీ పని ఉంటుంది, మర్యాదగా రాయండి అంటే ఇక భయంతో రాశారు, లేకపోతే రాసేవాళ్ళ అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. అదేంటి అంత ఇదిగా అంత ఘోరంగా రాసిన రికార్డ్స్ని చింపడం, వాళ్ళు అంత క్రూయల్గా ఉన్నారు, అప్పుడు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ బయటపెట్టి అందరి ముందు వాళ్ళకి చెప్తే వాళ్ళకి తగిన పనిష్మెంట్ వాళ్ళకి వస్తుందిగా అని చెప్పి అంటూ ఉంటే చరణ్, అప్పుడు పల్లవి, ఏంటండి నేను అలా ఎలా చేస్తాను, ఎంతైనా అక్షిత నా చెల్లి పరువు నేను తీయలేను కదా అని చెప్పి అంటుందన్నమాట పల్లవి. అప్పుడు చరణ్, మొత్తానికి మంచిగానే ఆలోచిస్తున్నావే నువ్వు ఇవాళ అని చెప్పి అంటాడనమాట చరణ్. అప్పుడు పల్లవి, ఇవాళ నేను ఎప్పుడు మంచిగానే ఆలోచిస్తాను అని చెప్పి మీదకి వస్తూ ఉంటుందన్నమాట చరణ్ దగ్గరికి. ఏంటి మీదకి వస్తున్నావు అనగానే నా ఇష్టం, మా అయినా నా ఇష్టం అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. ఇక ఇటు చరణ్, అందుకే ఇదిగో నువ్వు ఇలా చేస్తావు కాబట్టే పో, నేను ఇంటికి బయలుదేరుతున్నా అని చెప్పి చరణ్ ఇంటికి బయలుదేరుతాడనమాట. మరో పక్క ఇటు అక్షిత భువనలతోని సుమలత మాట్లాడుతూ ఉంటుంది. అసలు మీరు ఒక్క పని కూడా సరిగ్గా చేయరు, మొన్నేమో దానికి దొంగతనం అంటించాము, అది దొంగగా ప్రూవ్ చేసి దాని పరువు తీద్దాము అని చెప్పి అన్నారు, అది ఫ్లాప్ అయింది. ఇప్పుడు చూస్తేనేమో దాని కాలేజ్ నుంచి పంపించేయచ్చు, డీబార్ చేయొచ్చు, రికార్డ్స్ సబ్మిట్ చేయలేదు కదా అని చెప్పి అనుకున్నాను నేను. అటు చూస్తేనేమో ఆ రికార్డ్స్ చింపిందే మీరు, దాని రికార్డ్స్ రాశారా మీరు అని చెప్పి సుమలత అంటూ ఉంటే, మెయిన్ రాయడం ఏంటి అని చెప్పి అంటుందన్నమాట అక్షిత భువన. మీరే రాశారులే తెలుసు నాకు అనగానే ఎవరు చెప్పారంటే మీకు అని చెప్పి అడుగుతారు. పల్లవియే చెప్పింది అని చెప్తారు. దొంగ మొహది చెప్పింది అని చెప్పి ఇద్దరు మనసులో పల్లవిని తిట్టుకుంటూ ఉంటారు. అది కాదంటే సీసీటీవీ ఫుటేజ్ చూపించి ఇక అందరి ముందు మా పరువు తీస్తానని బెదిరించేసరికి మేము రికార్డ్ రాయాల్సి వచ్చింది అని చెప్పి చెప్తారనమాట అక్షిత భువన. మీకు అసలు మెంటలా ఏంటి, కాలేజ్లో సీసీ కెమెరాస్ ఉంటాయని ఆ మాత్రం తెలీదా మీకు? ఏ పని చెయ్యి అంతే, ఛీ అసలు మిమ్మల్ని చూస్తుంటేనే చిరాకు వస్తుంది అని చెప్పి తిట్టేసి సుమలత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దొంగ మొహంది ఆంటీ చేత మన ఇద్దరిని తిట్టించింది అని చెప్పి తిట్టుకుంటూ ఉంటారు పల్లవిని. మరోపక్క గుండమ్మ తన రూమ్లో కూర్చునుంటే ఇక కొంచెం దాహం వేసి ఇక వైష్ణవిని పిలుస్తూ ఉంటుంది. ఏంటి గుండమ్మ అని చెప్పి వైష్ణవి వస్తుంది. ఏం లేదు వైష్ణవి, కొంచెం జ్యూస్ ఏదైనా తీసుకొస్తావా అని చెప్పి అనగానే ఇక వైష్ణవి కోపంగా చూస్తూ, దీని మొహానికి జ్యూస్ కావాలంటే జ్యూస్, ఆ జ్యూస్లో ఎంట్రిన్ మంత్ కలిపిచ్చేస్తే అయిపోతుంది అని చెప్పి మనసులో తిట్టుకొని, జ్యూసేగా గుండమ్మ తీసుకొస్తాను అని చెప్పి వైష్ణవి అక్కడి నుంచి వెళ్తుంది. ఆ తర్వాత శ్రీనివాసరావు వస్తారు. ఇదిగో అమ్మ ఫ్రూట్స్ కట్ చేశాను తిను అని చెప్పి గుండమ్మకి ఇస్తూ ఉంటే, అయ్యో మామయ్య మీరు తెచ్చారా, మీకెందుకు ఇబ్బంది అని చెప్పి అంటుంది గుండమ్మ. అప్పుడు శ్రీనివాసరావు, అదేంటమ్మా అలా అంటావు, నీకు బాగోనప్పుడు ఈ మాత్రం చేయకూడదా, అసలు మాకు బాగోకపోతే నువ్వు కంటికి రెప్పలాగా ఎంత ఇదిగా చూసుకుంటావు, నేను జస్ట్ ఫ్రూట్సేగా కట్ చేశాను తిను అని చెప్పి ఫ్రూట్స్ ఇస్తారు. అలాగే మావయ్య అని చెప్పి ఫ్రూట్స్ తీసుకుంటుంది ప్లేట్. ఇక గుండమ్మ అడుగుతుంది, అది మావయ్య హాస్పిటల్కి వెళ్ళారు కదా ఆదిత్య, ఇంకా రాలేదేంటి అనగానే ఈ లోపల మాటలోనే ఆదిత్య వస్తాడు. అదిగో అమ్మ అది వచ్చేసాడు అని చెప్పి శ్రీనివాసరావు అంటారు. ఇక వైష్ణవ్ కూడా మెల్లగా వస్తూ ఉంటుంది అనమాట, చూస్తూ ఉంటుంది కిచెన్లో నుంచి. ఇక ఇటు ఆదిత్యని అడుగుతుంది గుండమ్మ, హాస్పిటల్కి వెళ్ళారు కదండి, డోనర్ ఎవరు అనేది తెలుసుకోవడానికి డాక్టర్ గారు చెప్పారా, తెలిసే డీటెయిల్స్ అని చెప్పి అనగానే ఇక ఆదిత్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. ఇక అదే టైంకి పల్లవి కాలేజ్ని డైరెక్ట్గా గుండమ్మ ఇంటికి వచ్చి, అమ్మ ఎలా ఉంది నీకు అనుకుంటూ రూమ్లోకి వస్తుంది. పర్వాలేదమ్మా నాకు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇటు పల్లవి కూడా వచ్చేయడంతో, ఇదిగో గుండమ్మ జ్యూస్ అని చెప్పి వైష్ణవి వచ్చి జ్యూస్ ఇస్తుందన్నమాట గుండమ్మకి. ఇక గుండమ్మ జ్యూస్ తాగుతూ, ఏంటి వైష్ణవి ఇంత షుగర్ వేసావు, జ్యూస్లో ఇంత షుగరా అని చెప్పి అనగానే,
జ్యూస్లో షుగర్ ఎక్కువైందా గుండమ్మ, చూసుకోలేదులే, ఒక స్పూన్ ఎక్కువ పడినట్టుంది అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే అప్పుడు గుండమ్మ మార్నింగ్ కూడా అంతే, టిఫిన్లో చట్నీ ఎంత కారంగా చేసావో అస్సలు తినలేకపోయాను అనగానే, అది కారం ఏదో ఎక్కువ పడి ఉంటుందిలే గుండమ్మ, కావాలని చేస్తానా, ఈసారి కొంచెం చూసుకొని వేస్తాలే అని చెప్పి అంటుంది వైష్ణవి. ఇక కోపంగా వైష్ణవి వైపు చూస్తూ ఉంటుందన్నమాట పల్లవి. కావాలని మా అమ్మని ఇలా చేస్తున్నట్టుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఇటు శ్రీనివాసరావు, ఏంట్రా అది హాస్పిటల్లో ఎవరు డొనేట్ చేశారు ఏంటి, చెప్పవేంటి, మాట్లాడవేంటి, అడుగుతున్నది కదా గుండమ్మ చెప్పు అని చెప్పి అనగానే ఇక ఏం మాట్లాడకుండా అలా నించుంటాడు. ఏంటి హాస్పిటల్ అంటున్నారేంటి అని చెప్పి పల్లవి అడుగుతుంది. అదే అమ్మా, మన గుండమ్మకి ఎవరు కిడ్నీ డొనేట్ చేశారో తెలుసుకుందాం అని చెప్పి ఆది హాస్పిటల్కి వెళ్ళాడు. ఏంట్రా ఏం డీటెయిల్స్ తెలిసి చెప్పు, ఎవరిచ్చారు ఏంటంటే ఏం మాట్లాడట్లేదు అని చెప్పి అంటూ ఉంటారు ఇటు గుండమ్మ శ్రీనివాసరావు. ఇక అప్పుడు పల్లవి కంగారు మొదలవుతుంది. ఇక పల్లవి కంగారు చూసి వైష్ణవి, ఇదేంటి కంగారు పడుతుంది, కొంపదీసి ఇదే కిడ్నీ ఇచ్చిందనమాట, అందుకే దీని మొహాల్ని కంగారు కనిపిస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది వైష్ణవి. ఇక పల్లవి అడుగుతుంది, ఏంటి నాన్న హాస్పిటల్కి వెళ్ళారంట కదా, మరి ఎవరిచ్చారో కిడ్నీ డొనేట్ చేశారో తెలిసిందా అని చెప్పి అనగానే ఇక అప్పుడు ఆదిత్య, తెలియలేదమ్మా, ఆవిడ ఎవరనేది ఆవిడ డీటెయిల్స్ ఎవరికి ఇవ్వద్దని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. అసలు డాక్టర్ కూడా అసలు ఇంత కూడా ఇన్ఫర్మేషన్ బయటికి రానివ్వలేదు. కానీ ఖచ్చితంగా తెలుసుకుంటాను ఎవరు డొనేట్ చేశారనేది. నాకు హాస్పిటల్లో ఒక లూప్ హోల్ కల్పించింది, వాళ్ళ ద్వారా తెలుసుకోవచ్చని అర్థమైంది, కానీ ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పి పల్లవి వైపు చూస్తూ చెప్తూ ఉంటే, ఇదేంటి నాన్నకి నేనే కిడ్నీ డొనేట్ చేశానని తెలిసిపోయిందా ఏంటి, ఎలాగో హాస్పిటల్ ద్వారా తెలుసుకుంటా అంటున్నారు, ఎలా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది పల్లవి. ఇక ఇటు గుండమ్మ అంటే తెలియలేదా అండి, తెలిస్తే బాగుండేది, కనీసం కృతజ్ఞత చెప్పేదాన్ని అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట గుండమ్మ. ఇక అప్పుడు వైష్ణవి, పోన్లే గుండమ్మ, నీకు పుట్టినప్పుడు నీ పాపను ఎత్తుకెళ్ళిపోయారు, ఎవరు ఎత్తుకెళ్ళారో తెలియలేదు, ఇప్పుడు నీకు కిడ్నీ డొనేట్ చేసింది ఎవరు అనేది తెలియలేదు, ఏం చేస్తాం, సర్లే వదిలేసి అని చెప్పి కొంతమంది తలరాతలు అంతే అని చెప్పి వైష్ణవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వైష్ణవి, నేను వంట చేయాలి కదా, వంట చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పల్లవి, పిన్ని నువ్వేం వంట చేయక్కర్లేదు, నేను చేస్తాను అనగానే, అదేంటి అనగానే, ఇప్పుడేగా అమ్మ చెప్పింది, నువ్వు చట్నీలో కారాలు ఇలా షుగర్ ఎక్కువ వేస్తే ఎలాగా, కొంచెం ఉప్పు కారాలు చూసి తినాలి కదా అమ్మ, అందుకే నేనే వంట చేస్తాను చూసుకొని, కాలేజ్ నుంచి వచ్చి నేనే వంట చేస్తాలే అమ్మ అని చెప్పి పల్లవి కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది. పల్లవి వంట చేస్తూ ఆలోచిస్తూ ఉంటుంది, నాన్నకి తెలిసిపోయిందా ఏంటి నేనే కిడ్నీ ఇచ్చానని, ఏంటో కొంచెం కంగారుగా ఉంది అని చెప్పి అలా మొత్తానికైతే వంట ఫినిష్ చేసేసి మళ్ళీ గుండమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ వంట అయితే ఫినిష్ చేసేసాను, నేను ఇంటికి బయలుదేరుతాను అని చెప్పి అనగానే, అవును పల్లవి, ఆ రోజు నాకు బాగాలేదని తెలిసి హాస్పిటల్కి వచ్చావని చెప్పి నాన్న చెప్పారు, మరి నాకు ఆపరేషన్ అయ్యేటప్పుడు నువ్వు అక్కడ లేవంట కదా, ఏమైంది, ఎందుకు లేవు అని చెప్పి అనగానే ఇక అప్పుడే వైష్ణవి కూడా చాటుగా వింటూ ఉంటుంది. ఇక ఇటు పల్లవి, అది అమ్మ, ఆ రోజు చరణ్ బర్త్డే, ఇంట్లో లేకపోతే టైంకి మళ్ళీ ఇంట్లో గొడవ అవుతుంది కదా, అందుకే ఇంటికి వెళ్ళిపోయాను, తర్వాత వచ్చి నిన్ను పలకరించచ్చులే అని చెప్పి, అంతే అమ్మ అని చెప్పి పల్లవి చెప్పడంతో, ఓ అదా, సరేలే అమ్మ అని చెప్పి అంటుంది గుండమ్మ. ఇక పల్లవి బయటకు వచ్చేస్తుంది. ఇక పల్లవి వెళ్తూ ఉంటే వైష్ణవి ఆపుతుంది, ఆగు, నిన్ను ఒకటి అడగాలి అనగానే, ఏంటి అంత అర్జెంటా, అడుగేంటో అని చెప్పి అంటుంది పల్లవి. మీ అమ్మకి కిడ్నీ డొనేట్ చేసింది నువ్వే కదూ అని చెప్పి అనగానే, అయితే ఏంటి ఇప్పుడు నేను డొనేట్ చేశానని ఎవరు చెప్పారు అని పల్లవి అంటుంది. ఎప్పుడు నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా మీ అమ్మని మీ నాన్న చూస్తే నీ కళ్ళలో ఆప్యాయత అది కనిపిస్తుంది, ఈరోజు మాత్రం కొత్తగా కొంచెం భయం కనిపించింది, ఎక్కడ నువ్వు కిడ్నీ డొనేట్ చేసావని వాళ్ళకి తెలిసిపోతుందా అని చెప్పి అనగానే ఇక అప్పుడు పల్లవి, అవును నేనే డొనేట్ చేశాను, ఇప్పుడు ఏంటి, ఈ డౌట్తోనేగా నీ కూతురుకు కూడా అక్కడ అనుమానాన్ని రేస్ చేసావు, అందుకే అది మాట్లాడితే హాస్పిటల్ నీరసం అని చెప్పి నన్ను బెదిరించాలని చూస్తుంది, చూడు ఓన్లే కదా అని తగ్గి ఉంటున్నాను కదా అని ఎక్స్ట్రీమ్గా చేసావనుకో నువ్వు నీ కూతురు, నేను రెచ్చిపోతే ఎలా ఉంటుందనేది నీకు చూపిస్తాను, మా అమ్మ మంచిగా హెల్తీగా ఉన్నప్పుడు మా అమ్మ చేత నువ్వు బాగానే పడుంటావు కదా, నాకన్నా మా అమ్మ కన్నా నేను 10 రెట్లు ఎక్కువ, మీ కూతురికి చుక్కలు చూపిస్తాను అక్కడ, అర్థమవుతుందా, నాతో పెట్టుకుంటే దిమ్మ తిరిగిపోద్ది నీకు నీ కూతురికి, అర్థమైందా, ఊరికే పడుతున్నాను కదా అని చెప్పి ఇంకా ఎక్కువ చేస్తే అప్పుడు తెలుస్తుంది మీ ఇద్దరికి అని చెప్పి అక్కడి నుంచి పల్లవి తిట్టేసి వైష్ణవిని అక్కడి నుంచి వచ్చేస్తుంది అనమాట పల్లవి. మరోపక్క ఉషా కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉంటే కిచెన్లోకి వస్తాడనమాట చందు. ఇక చందు రావడంతో, ఏంటి ఇలా వచ్చావు, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని చెప్పి ఉషా అంటూ ఉంటే, నిన్ను భయపెట్టడానికి చాలా ట్రై చేశాను అని చెప్పి అంటూ ఉంటాడు
చందు. అప్పుడు ఉష అంటుంది, ఇంతకుముందు నేను చూస్తే ప్రేమ కలిగేది, ఇప్పుడు నేను చూస్తుంటే భయం వేస్తుంది చందు. నా ప్రేమను అర్థం చేసుకో చందు, ఎందుకు ఇప్పటికీ నువ్వు నన్ను దూరం పెడుతున్నావు నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అనగానే ఇక అప్పుడు చందు అంటాడు, నేను భయపెట్టాను, మంచిగా చెప్పాను ఇంట్లో నుంచి వెళ్ళపని, కానీ నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళట్లేదు. నా గుట్టు నువ్వు ఎప్పటికైనా రట్టు చేస్తావని నాకు అర్థమవుతుంది. ఇంకేముంది, ఒక్క 2 రోజులు ఆగు, నేను చనిపోతాను అని చెప్పి చందు అంటూ ఉంటే, చందు ప్లీజ్ చందు అలా మాట్లాడుకో, ప్లీజ్ నువ్వు ఎప్పటికైనా నా ప్రేమను అర్థం చేసుకుంటావన్న ఆశతో బతుకుతున్నాను. అసలు ఏమైనా తప్పు చేస్తే చెప్పు చందు, మార్చుకుంటాను. ఇదే రీజన్ వల్లే నేను దూరం పెడుతున్నాను అని చెప్పు. అది చెప్పకుండా నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటే ఉష ఇక అప్పుడు చందు, ఇదిగో నీకు బ్లాంక్గా ఉన్న చెక్ ఇస్తున్నాను, నీకు ఎంత అమౌంట్ కావాలంటే అంత రాసుకో, ఈ చెక్ తీసుకొని మర్యాదగా ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకో, ఇక్కడ మాత్రం ఉండకు అని చెప్పి అనగానే ఆ చెక్ చింపేసి చందు మొహాన్ని కొడుతుంది. ప్లీజ్ చందు నన్ను అర్థం చేసుకో, ఎందుకు ఇలా నన్ను బాధ పెడుతున్నావు అని చెప్పి చందుని హక్ చేసుకొని ఇక ఉష బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఏ వదులు అని చెప్పి చందు అంటూ ఉంటే అప్పుడే అటువైపుగా వస్తుందన్నమాట సుమలత. చందు అని చెప్పి గట్టిగా అరుస్తుందన్నమాట. ఇక ఇటు ఉష చందు భయంగా సుమలత వైపు చూస్తూ ఉంటారు. మరి ఏం జరుగుతుంది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాము. ఇక్కడి వరకే అండి ఎపిసోడ్ జరిగింది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.